ఓ గోసంగి పడసులారా, మహారాజు గారు అనుగ్రహించిన ఈ బహుకృతిని పరిగ్రహింపుడు. రాజా, ఈ ముక్తాహారం ఏటికి? ఒకే ఒక్క మారు తమ బిగి కవిగిలా బంది. సత్యకీర్తి ప్రభు, ఈవిడ పరివర్తనం తెలియవచ్చినది, ఇక ఆవులకు పంపివేయుడు. భోగలు మిఠారముల గడజలు అక్కడే మక్కువ ఓయి రాజేంద్ర, నీవని కోరి వచ్చిన నన్ను ఆడించి పాడించి అన్యాయంగా కొట్టించుదువా? చూడుము, నా తండ్రి గారైన విశ్వామిత్రునితో చెప్పి నా పేరు మాతంకన్నా పిలవరాదు. ఓయి తండ్రి, నాథ, ఈమె విశ్వామిత్ర మహర్షి కుమార్తెయ అయినచో మానతే ఎట్లయినది? ఏమో దేవి, ఇదంతయు ఏదో ఇంద్రజాలము వలె ఉన్నది. ఏదో దుర్పయోగము కరకమై మనం ఈ ఆశ్రమ ప్రాంతంలో చేరుతుంది. పాపి, అడుగును పెట్టి మా ఆశ్రమమునే కాక మా పాదములు కూడా వెంటపరుచున్నావు రా మూర్ఖ. ఓరి దుర్మధాంత, వైవస్సుత కులకళంక, ఏమిరా నీ మాయా వినయములు? ప్రత్యక్షములకు నీ స్మరణము, పరోక్షముల నిందా పరిభాషణమా? ఇప్పుడు మా పాదము మాత్రమే కాదురా, నీ దుశ్చారిత్రం వలన మా సర్వాంగములు నచ్చుతూనే ఉన్నవి. ఓరి మాయావి, మా అంగీకారం లేక మా ఆశ్రమను ప్రవేశించుటకు నీకెవ్వరు అధికారం ఇచ్చిరో తొలుత చెప్పము. నీ రాజాధికారమును తపస్సులమైన మాయడల పనికి వచ్చునరా? ఒకవేళ పనికి వచ్చినను పల్లకన్నుగా ఇటలీ వారల్లరూ విధానముల గర్భం తొలిచి దగ్గోలుగా తల వృక్షంబుల సంపటించి కుసుమప్రాతములను రాల్చి కావలను హరినార్థకముల ఎట్టోర్చదో ఇట్లాశ్రమం వల్ల అపవిత్ర మనుషుడే కాక ఆధ్వర్యోచన నా కూతురు వ్యర్థముగా పాడించి నాలుగను గోయితుని బయలుదేరుతుంట నీ తోటముల వారికి ఏమి కట్టబెట్టితివి? మొన్నెవ్వరు రాజులు రేరా, వేటకు రారా? నీ మృగ వ్యవహారములకై మా వంటి జడదారుల ఆశ్రమములే కాని పనికి రావాయేమి? భూచక్రమందు రాజుల మా పాదాక్రంతులై ఉండ చక్రవర్తి పదమున వెర్రవీగుటకు మా వంటి మునులాశ్రమం పాడు చేయటకై నాకు ఇదివరకు తెలిసింది కోసలు. నీవేమనర్చనను నీ వెంట తిరుగుచూ ఎచ్చుకుమలాడి పట్ట భాషించుకుంటున్నా ఆ దుష్ట వశిష్ఠుడు అనుకుంటివా? లేక నీవు చేయు అపకృత్యములకు ప్రతి విధానం వెలుపుకుంటుటకు మేము అసమర్థులమా? దేవా, ఎరుగగా చేసిన నా అపరాధములను క్షమింపుమయ్యా. అపరబ్రహ్మ అయిన స్వామిత్రుడే ఎరుగవా? దేవా, అపరబ్రహ్మ అయిన మిమ్మెరుంగని వారెవ్వరు మహాత్మా? జగములందు మీ సృష్టి సాగుతుండే
అయిపోయే బ్రహ్మ సృష్టి తేజమున అగ్ని మీదోడ దిగురాగ దుర్వ్యసమ పేరదాల్చెను ధూమరేఖ అయినదా నీ వ్యర్థ వాచాల ప్రసంగము? నేల పరబ్రహ్మనని అగ్నిమా తేజమునకు దీటు రాకపోయినను నిజముగా నీ వెరిగిన వాడవైనతో ఎండ కన్నెరగని సుకుమార శరీర రథమతలియగు నా ముద్దుల కూతురు ఎన్నడి రాని రాజువు నీ వత్తుని ఇంత వడిలో వరాల కుప్ప వణికిత్తవని కుప్పుడ పేరాస్తూ వచ్చిన పొగరుచే కండ కావరమున పొగరుచే మమ్మగూడ గణింపక నాలుకలు గోయిపోయినది మమ్మెరింగియే. అలాగైనా నీ పక్షమున మేము ఉపేక్షాభావం ఉండరాదు. నాలుకను కోయిదనున్న నీ నాలుకను ఇప్పుడు వేయి చెలికలు కాగలదు రా మూర్ఖ. నీ ముఖము చూచిన కొలది నేయి పోసిన అగ్గి వలె నా మనంబు భగ్గున మండుతున్నది రా ధర్మదంతా. మునీంద్ర, నేను నరించినవన్నీ తప్పులే అయినను క్షమాగుణ సంపన్నులైన మీ వంటి తపస్సులకు ఈనాటి దీర్ఘకోపము చనదు మహాత్మా. పొగరు గలవాని ననచుట పోలుగా చేపట్టిన దాకా ఏమి వీని శాంత స్వభావము, క్షమాగుణ సంపత్తి, కిరీటముపై తన్ని దుర్భాషలాడినను రవంతైనను చెలింపుకున్నాడు. విరాగులమై తపస్సు చేసుకుంటున్న మాకు హరిశ్చంద్ర, నీ తప్పులని నీయందేమో శరణాగత రక్షణ మౌస కర్తవ్యం గనుక నీ భయం పుడితే నన్ను చేపట్టినాడు లెమ్ము. ధన్యుడను స్వామి, ధన్యుడను. మా ఉపదేశం ఉండు వెలదు. నీ వద్దాని మేరకు తప్పుకు ప్రవర్తించువేని మా కోపాగ్ని నిశేషముగా చల్లారగలదు. దేవర ధర్మోపదేశము పరిగ్రహింపుటకు నేను సిద్ధముగానే ఉన్నాను. పాపకార్యమునకు నన్ను మీరు పురికొల్పుదురా మహాత్మా? ఎట్టి పాపకృత్యములైనను మా ఆజ్ఞయిన వెనుక అయ్యది పుణ్యకృత్యములుగా మారవలసినది. మీరు అపరబ్రహ్మలు కదా. బళ బళ మా మహిమలుప్పుడు నీకు బాగా తెలిసినది కదా. ఇట అన్యాలోచనలేలా ఇచ్చితే వివాహం వాడుమా
గాంధర్వ విద్యా జగన్మాన్య ప్రాభవిన్ వయోజిత కళామ తల్లినిల్ పూర్ణ సౌజల్య శ్రీరవసింపు మంక ప్రశస్త స్త్రీ సుధా భోగముల్ ఇది ఎండైనా సరైన ఉపదేశమా అలా నిల్చుని పాడు సాక్షిగా ధర్మమా నేను ఇప్పుడు లేని సంబంధం కల్పించుకుని ఓడి బామ్లాడా నువ్వెవడు మమ్మల్ని అందరినీ అలలించుచున్నావు? ఓరు చెడుగా నీ శౌర్యమని ఎప్పుడు నీ మావంటి జడదాలపై ఉపయోగించుతున్నావు రా సొంట ఆర్య కన్నులు తెరవని వీనితోనేవి మహాత్మా క్షమింపుమయ్యా. ఓరి కపటశీల ఓరి కపటశీల ఎంతటి కపట కుచ్చమును అనునయించుంటివి. పోనిమ్ము మీ తప్పులన్నీ క్షమించినాడు ఆన నిర్వర్తింపము. మునీంద్ర సకల ధర్మస్వరూపులైన మీరు నాకిట్టి దురూపదేశమునట్లు పాడి ఆ మహాత్మా వంశము నిల్పనే కదా వివాహము. అవును అరయం వంశము నిల్పనే కదా వివాహము. అట్టి వైవాహిక స్ఫురణము ఇప్పటికెన్నడో జరిగే సత్పుత్రుడు పుట్టా వయః పరిపాకంబును తప్పుచున్నయది వర్ణ సంకర పుంజండిని ఏల చుట్టూ నా కంఠంబునను కౌశిక మునీంద్ర ఇహపరంబులకు నువ్వు రెంటికించడు మార్గంబు నన్నేల త్రొక్కమందురయ్యా. దురంతమైన అట్టి పాపకార్యం ఆచరించి ముందు పరసౌఖ్యములు చెడుమందురా మహాత్మా. ఓరి మూర్ఖ నీ మేలు నీవు చూసుకోలేకున్నాడు. ఎప్పుడో వచ్చు స్వర్గ సౌఖ్యములకు నమ్మి ఇప్పుడు కంటికి కనపడుతున్న సామ్రాజ్యాది ఉత్తమ భోగములు విడుతూ వెర్రివాడు ఎంతైనా కలడా? ఆహా కలడా? ఏమని పెండ్లి ఆడకున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గద్వారములు తెరచబెట్టబడి ఉండననుకుంటువా ఏమి? నీ వంటి తుచ్చరాజులకు స్వర్గ సౌఖ్యములు కూడా రాజ్యాంతే నరకం ధ్రువం కాన వ్యర్థ ప్రతివాదములు చాలించి
మా ఆజ్ఞ ప్రకారం ఈ పంచమ కన్యను పరిగ్రహించి పూజ్యమైన సామ్రాజ్యాది ఉత్తమ భోగములతో పాటు ఈ అంగన వల్ల కలుగు భోగములను యథేచ్ఛగా అనుభవింపు. ఎలా నీ కడగండ్లు అకటకట ఇది ఎందైనా నువ్వు సరి అయిన ఉపదేశమా? పాపుల శిక్షింప పైన దండధరుండకుడున్నాడని దుష్కార్యముల కొంత పోకుండా ఉండవలేను కదా మహాత్మా. ఎవడో దండధరుడా? ఓ పాపిష్టిని నీ జవకు జాతం నిన్ను రక్షిస్తులే. హరిశ్చంద్ర, అరుణం బిచ్చదా ఏమి కాబలయునో అర్థింపుమా. సంతాన పొంగరులో చక్కుల నాడి పెళ్ళిదియో సిద్ధారత్నమో హేమభూధనమో కౌస్తుదమో సుధారసమో ఇంద్రత్వమో బ్రహ్మత్వమో యురగాదీశ ఫలోయ సన్మణిత గణంబో ఇవేమియో కాక ఇంకేమియో. అరణం బిచ్చత ఏమి కాబలయులో అర్థింపుమా. దేవా, నీ తపోబలం ఎంతకైనను చాలినదే. కానీ సిగ్గేలాగున లేకపోయే తనకు ఓరి ఆత్మశ్లాఘి దురాభిమాని, నా కుమార్తెను పెండ్లియాడిన నీకు లోకనిందయా? నీ ముఖమున కట్టి భాగ్యమే కలిగిన నీ భోగభాగ్యముల 3 పువ్వులు 6 కాయలుగా నుండి నీకు పుట్ట పొగ్గములు ఉండక ఈతడే నూతన సృష్టికర్తయైన గాదేయునల్లుదటంచు నిన్ను అందలంబుల నిలిపి జోహారు జోహారులిడలే. ఆరెవరెవరనా? నరా సుర అసుర నరసుర అసుర యక్ష గంధర్వులేని
రే ఆ ఆ ఆ తాపసోత్తమా, మీకు నేనేమని ప్రత్యుత్తరం ఇచ్చదనయ్యా? ఆ కుంభోకను పొందది పలుకు నవ్యంబైన బ్రహ్మత్వమేమి నీ కైలాటపు మాలకంబులు ఏమి లోక దుష్టంబు మీ వాకుంబందుట చూచి ఏ మొగమునం వాయెత్తెదం నీకులంబే కదా సంబంధము ఓరి కృతజ్ఞ, నీ మేలుకొని నీకు హితోపదేశించినందులకు క్రొత్తగా వచ్చిన బ్రహ్మత్వమని మమ్మే అధిక్షేపించితివిగా. ఇంతకు మా కన్యను పరిగ్రహించవా లేదా ముందు చెప్పము. మునీంద్ర, నా రాజ్య సర్వస్వమైన వీడదను కానీ ఆ పంచమ కన్యలను మాత్రము వివాహమాడను మహాత్మా, వివాహమాడను. హరిశ్చంద్ర, ఆ మాట ఎందే నిలచియుండు. తప్పిపోయిన ఆ సదాశివుని పాదములకు తప్పిన వాడవగదు. చిరకాలము నుండి మరల రాజ్యం బేలవలెనే నేను ఆమది బాధించును. నేటికది నీ ఔదార్యమును నాకు లభింపనున్నది. పట్టణమునికి ఇప్పుడే పోయి సింహాసనం అధిష్ఠించదా. అత్తట రాజపుత్రుల అభ్యంతరం తెలుపుకుంటుటకు నీ రాజముద్రికనేమో ఆడి తప్పకుండము ఆడు పొంకుతుందని తలంచితిరా మహాత్మా. ఎల్లడో చెరకు పిప్పింబోలే నీ చేత విడువంగాబడి సారమెల్లయది దాని నీరలాసించి నన్నడగను కాదని చిన్న బుచ్చగలనయ్యా నిన్ను. నిస్సార పుంగొడవలు రాచరి సౌఖ్యములు నీకు క్రొత్తలౌ విందులే.
రాచరికపు సౌఖ్యములోని సారపము గడవలేనట. ఇలాంటి కుయుక్తులు నాకు నీకంటే లక్షలు తెలియను. రాజులందరిలో నీవేమో సత్యసంధుడు అని వింటిని. నేటిగా పేరు నేతి బీరకాయ అయినది. మాట మాట పెదవి దాటకు మనపే చెప్పుకొనవలసి ఉన్నది. పిదప పశ్చాత్తాపడిన ప్రయోజనం 1000 మాటలతో పని ఏమి. ప్రసంగాంతరమైన పొరపాటుని ఇట్లాంటిని రాజ్యము నీకు ఈ తెలిసి కాదు అని స్పష్టముగా చెప్పుము. పిదపనే ప్రత్యుత్తరం ఇచ్చిన నాథ, ఏల సందేహించదరు నాథ, ఏల సందేహించదరు. తరుణి నేనొక పాటిని తమకు కర్తవ్యం బోధింప. తరుణి నేనొక పాటిని తమకు కర్తవ్యం బోధింప. ఇధర కాణాచి నీకు ఒక్కరికే మంధాత్రాధిరాజన్యులు ఎందరు పాలించిరి. ఇంతకు ప్రాణేశ్వరి, నీవు నా పాలిటి కల్పలతవు. లోకమున అనుకూల దాంపత్యం ఇట్లు కదా ఉండవలేను దేవి. లోనికేగి దానధార సంభృతంబగు
బంగారు భృంగంబు గైకొని రమ్ము దేవి. అట్లానే నాథ. ఓ భగవతి భూదేవి, సతత దాన క్రియారతుడను జగాన పేరొందినాడ నీ కారణమునా. కదువుల నచ్చి దేవతలు మెచ్చ యశంబు గడియించినాడ నీ కారణమునా. ఇది లేని ద్రవ్య సంగతుడనై భోగ విస్తారుండనైతి నీ కారణమునా. చతురబ్ధి వ్యక్తి క్షితిప సంతతి ఎల్లా తను సైగ మెలంగని కారణమునా. ఇంతకాలము నన్నాశ్రయించుకొంటివి, ఇప్పుడు విధి తప్పి వచ్చుట నేనే నిన్ను నమ్ముకొనుచుంటి సత్య విత్తమ్ము కొరకు. శ్రీ గురోద్ధవ రాజ్యలక్ష్మీ రాజశ్రతమా, రాజ్యదానము పరిగ్రహింపుమయ్యా. దేవ బ్రాహ్మణ మాన్యములు విడచి, దేవ బ్రాహ్మణ మాన్యములు విడచి భక్తిని సప్తపాదోధివేళ విభ్రాజడ ఖండ భూవలయము మీకు మీకు దానంబుగా తారార్కము.
రాజర్షి తిలక రాజలాంఛనంబగు ఈ కిరీటంబు ధరించి ఈ ధారుణీ చక్రమును నిర్వక్రమముగా పరిపాలింపుడు మహాత్మా. హరిశ్చంద్ర, నీ ఔదార్యము మిక్కిలి శ్లాఘనీయం. నీకు దీర్ఘ ఆయురారోగ్యములు కలుగుగాక, నీకు దీర్ఘ ఆయురారోగ్యములు కలుగుగాక. ధన్యుడను. హరిశ్చంద్ర, మునీంద్ర, నీవింక నీ భార్యాపుత్రులతో మా రాజ్యం మీడిపొమ్ము. అలాగునే సత్యకీర్తి మంత్రిత్వమును కాల్చడనే ఉండవలేము, తెలిసినదా? అలాగునే మహాత్మా. పొమ్మాలకు మంత్రి సత్తమా, సత్యకీర్తి, ప్రభు ఇక నువ్వు ఈ మునిని ఆశ్రయించుకొని నీ కాలము వెళ్ళబుచ్చుమయ్యా. రాజేంద్ర, ఇన్ని నాళ్ళు ముద్దుగా పెంచి చివరకు చిలుకను కండు పిల్లికి వలె ఈ కౌశికునకు నన్ను అప్పగించాను. అగట నేను చిన్నతనం నుండి నన్ను జగదీశి కుమారుడిగా నన్ను తోడబెంచి తమ మంచి పదంబుల ఉంచినట్టి పునఃసమాగమా, జగను పునఃసమాగమా, సుఖోన్నతులు మనకి జగాలలే. ఇది వరకెన్నడు గుణనిధి జవదా నాగు మాట, ఇది వరకెన్నడు గుణనిధి జవదా అదనుంగూదన పలుకులారసి ఈ కృషిక ప్రసూతికి ముదముదముల్ జరింపు సతముల్ తలగేని రుణానుబంధమే పునఃసమాగమా, జగను పునఃసమాగమా, సుఖోన్నతులు మనకి జగానలే. సత్యకీర్తి, నీవింకనో కదలుకున్నావే? నీవు పోయి పురంబలు అలంకరించి మదీయ పట్టాభిషేకములకు చాటబడుతుంది.
హరిశ్చంద్ర, హరిశ్చంద్ర, దేవా, మాకు చాలా ప్రొద్దుపోయినది. నీవింకా ఇచ్చడం నక్కర్లేదు, పొమ్ము. అలాగనే మహాత్మా, అలాగనే. హరిశ్చంద్ర, ఇటు రమ్ము. మహాత్మా, సింహాసనంపై కూర్చొని రాజ్యం బేలు మాకు కానీ ఈ మణిభూషణములు నీకేలా. కావున మీ నగలన్నీ మా ఆశ్రమంతో దిగవిడిచి వెళ్ళము. అలాగనే మహాత్మా, అలాగనే. బొమ్మవారు. అవురా, ఈ రాజేంద్రుడు ఎందును లోబడుకున్నాడే. అవునవును, అంతటి సాధ్వి అర్ధాంగి, అంతకు మించిన ప్రభుభక్తి గల మంత్రి. అంతేకాదు, ఈతడు సత్యమే దైవమని, దైవమొక్కటే సత్యమని బాహ్యముగా కనపడుతున్నవన్నీ అసత్యములను ఎరింగిన వాడి హరిశ్చంద్రుడు ఒకటి చేత నాడు సురసభలో క్రామ, క్రోధ, లోభ, మోహ, మద మాశ్చర్యములకు అర్షద్వర్గములు జయించిన మానవుడు ఉంటాడు కదా అని రాజు బ్రహ్మంతాని వశిష్ఠునితో పందెం వేసి దుర్ఘటమైన కార్యక్రమం పైవేసుకుని మెలంకుచున్నాను. ఈ రాజేంద్రుడు ఎందును చాగిక్కకున్నాడు. అవును, హరిశ్చంద్రుడు ఇప్పుడు రాజ్యం వీడి అరణ్యం పడిపోతున్నాడు. మరిప్పుడు ఇతను వెంటబడి పీడించు అసత్యం ఆడించు మా స్ఫురించినది. హరిశ్చంద్రుడు రాజ్యము దానము గావించినప్పుడు దేవ బ్రాహ్మణ మాన్యములు విడువలనే గాని అలనాడు యజ్ఞార్థమై నాకు ఇచ్చిన ధనము ఇందు నిరూపింపలేదు కదా. ఏదో ఒక నెపము కావాలి పట్ట పీడించుటకు వారి హరిశ్చంద్ర మోసగాడవురా మహాత్మా, నేనా? సత్యం వల్లది పాటిదా పరవిత్తంబును పాయసాన్నముగా భుజం పందుతుమా కక్కిల కూటిగా సపడు దుర్బుద్ధులు ప్రశంసింతువే. మా రుణధనము ఎగవేవో నుంచిదివిరా. మునీంద్ర, ఎక్కడి దారుణంబు? ఏమి ఎక్కడి దారుణంబా, అసలు లేనే ఎంతలో మరపులకు వచ్చినదిరా. ఏమి ఎక్కడి దారుణంబా, అసలు నేనే లేదా ఏది ఓ మెత్తి మా వంక తేగి చూచి అనుమట్ల ఎట్లు నోరో అది నా కాటాకి తోలము. చచ్చే, నీ మర్యాదకు నేను సత్యమూర్తి అని ఎట్లాడు రాలోకము. అలనాడు అక్కర యజ్ఞార్థము దానమిచ్చినది రొక్కం ఎక్కడ దాచినావురా. మునీంద్ర, మమ్మింత అన్యాయముగా బాధించుట పాడి ఆ మహాత్మా. ధరణి సర్వస్వము నీకే ధారవోసి కట్టుబట్టలతోడ ఇట్లు నక్కడవికి దైన్యమున ఏగుతున్న మాటలను లేలియ పులంగట్టి
బట్టి చెల్లింపదగునే. ఏమని వాగితివి ఇంకొక మారట్టి కూత గొయ్యము నీ నాలుగు పీకించి గద్దలకు వేసుతాను. చేతగాని ఈవుల ముందెచ్చడందులకు పెదపని లాంటి కులవ కూతలు గోయటందులకు అలనాడు యజ్ఞార్థమై మేము యాచించగా నీ విచ్చదనన్న సొమ్ము అది మా సొమ్ము. మా సొమ్ము మేమడుకుంటా లేని ఎప్పులు తలంగట్టుటయా? ఇప్పుడు గావించిన ఈ రాజధానము కూడా ఈ లేని ఎప్పులలోనే పోయినదా ఏమి? మునీంద్ర, నేనిప్పుడు చేత అరకాసైనను లేని నీచ దరిద్రగతి ఎందున్నాడను కదయ్యా. మరి ఇప్పుడేం చేయదు? ఎలాగునైనా ఒక్క మాసంబు గడువ సంగిన మీరు నమ్ము తీర్చివేసుకోగలను మహాత్మా. అలాగును చేయము. మొదటనే ఇట్టడుకున్నది ఎంత బాగుండేది. హరిశ్చంద్ర, మాకింకో సందేహం బాధించున్నది. ఏమిటది మహాత్మా? నీకు దినదినము లభించు ద్రవ్యం అన్నపానాదుల కింద వేపరిపింప మా రుణమెట్టు తీర్చగలవు. ఆహార వ్యవహారం పట్ల మోమాటం పనికిరాదు. ఎప్పటిదప్పుడే పుచ్చుకొని చుండినా నీకును నాకును సౌలభ్యంగా ఉండును. కావున నీపై నిలువుగా నా శిష్యుని నక్షత్రకుడు పంపెదను. శిష్య నక్షత్రక, శిష్య నక్షత్రక. నక్షత్రక, ఈతడే హరిశ్చంద్రుడు. ఈతడు మనకి ఇవ్వవలసిన రొక్కము ఒక్క నెల దినంలో ఇచ్చినట. అందులో ఒక కాసైన దిగబెట్టనీయక కూర్చుకొని రమ్ము. హరిశ్చంద్ర, హరిశ్చంద్ర. మహాత్మా, ఈతడే నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడు. చిన్ననాటి నుండి యువకుడు గారాబొమ్మను బిదిగినవాడు. ఆయాసమును కోరవడు. ఒట్టి అలిపిరికి ఆకలి అయినప్పుడు తిన్నగా అన్నము కూడా అడుగునేరుడు. కావున వీనిని 1000 కన్నులు కనిపెట్టుచు ముప్పోటల వేళ తప్పింపగా మాకుమారుగా చూసుకొని చున్నాము. సాధ్యమైనంత వరకు అలాగునే చూసుకునేది మహాత్మా. నక్షత్రక, తొందరపడవలదు. సాధ్యాసాధ్యముల ముందున్నవి మరియును అవి నా చేతనున్నవి. నీవు ప్రయాణము సిద్ధముగము. హరిశ్చంద్ర, నీ మేలు కోరి వచ్చుతున్న నా అంతటి వాని ఉపదేశం తోసివేసి పడరాని అగచాట్లకు తలయకపోవచ్చున్నావు. నీకు ఈ నిష్కారణ బాధ ఎందులకు? చక్కదనాల చుక్కయ్యకు నా ముద్దుల కూతుర్ని వివాహమాడు. అట్లు కాదేని నీవు పడుపాట్లు కుక్కలం పడవు. దేవా, నేను ఈ కష్టములను అధికముగా భావించడలేదు. ఇక నన్ను ఏడవాదించదరయ్యా. ఆ కల్పాంతము అంతమంగన నిసత్య స్థైర్యకం కీర్తియే నాకు చేదురునేని. ఏ ఇడుములైనంగోరి జన్మాంతమెంతో కౌతూహల వృత్తి చే అనుభవించము. చంచల శ్రీ సుఖ ప్రాకట్యం బగియేలా. నిశ్చల యశోబాల ప్రమేలేనిచో. సరి వినుపగజ్జలతో లేకు పెద్దమ్మ కిర్ర చెప్పుల దోడు దొడుకుని నీకు ముందు త్రోవ తీసుండగా నీవు నా మాటెట్లుందువు. ముందు ఘోరారణ్యములలో నెత్తిమాడు చూకాళ్ళ నిండా ముళ్ళు విరిగ సమసమ సాత్తులాది ఘోరమ గంబల భయంకర ఆరాము. ఆ భాగ్యురాలు నీ ఎంట ఎగచాట్లు పడలేక అయ్యో మాలవయో వాయి